అంటే యొక్క మానసిక టెన్షన్స్ ఏమైనా ఉన్నా కానీ లేకపోతే నేను డాక్టర్ బి దేవుని బాబు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. ఈరోజు అంటే మార్చి 26న వరల్డ్ పర్పుల్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఈ పర్పుల్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఈ మూర్ఛ వ్యాధి లేదా ఫిట్స్ గురించి ఒక సరైన అవగాహన లేక వాళ్ళు చాలా భయాందోళనకు గురి కావడం జరుగుతూ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ఒక సరైన ఈ ఫిట్స్ అంటే ఏమిటి, దాన్ని తీసుకునే జాగ్రత్తలు ఏమిటి, ఇలాంటివి తెలియజేయడం ద్వారా వాళ్ళలో ఒక చైతన్యం అనేది తీసుకొచ్చి ఫిట్స్తో బాధపడే వాళ్ళకు కూడా మన ధైర్యాన్ని ఇచ్చేటట్టుగా ఉండాలని ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ఫిట్స్ వ్యాధి ఎందుకు వస్తుందంటే మెదడులో నరాలు ఒక్కసారిగా ఉద్రేకపడి శరీర అవయవాలు కొన్ని మార్పులు కలుగజేస్తుంది. దాన్ని మనం ఫిట్స్ అంటాం. సాధారణంగా మనం చూసేది ఏంటంటే కాళ్ళు చేతులు కొట్టుకోవడం, నోటి నుంచి నురుగు రావటం, తెలివి లేకుండా పడిపోవటం, ఇది కామన్గా కనబడేది. అలా కాకుండా కొంతమంది మరి ముఖ్యంగా పిల్లల్లో ఈ ఒక్కసారిగా ఇలా తేరిపారిగా చూడటము, ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, తెలివి లేకుండా పడిపోవడం, లేదా సడన్గా ఒక పార్ట్ ఒక శరీరంలో ఒక అవయవము జర్క్లాగా వచ్చి కింద పడిపోవడం, ఇలాంటివి కూడా ఫిట్స్లో భాగాలన్నమాట. దీనికి కారణాలు చూసినట్లయితే ఒక 100 మంది మన ఫిట్స్ పేషెంట్ చూస్తే 50 మంది కారణాలు ఏమిటని మనం క్లియర్గా చెప్పలేము. మిగతా 50 మందిలో కారణాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా మెదడులో ఇప్పుడు మనకి కామన్గా చూస్తుంది పురుగులు, అంటే బద్దె పురుగు కానీ, టీబీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటాం, అంటే హార్ట్ రక్తనాళాలు ఏదైనా చిట్లిపోయినా కానీ, లేదా రక్తనాళాలు మూసిపోయినా, అలాగే తలకి దెబ్బ తగిలి మెదడులో ఏదైనా బ్లీడింగ్ అయినట్లయితే దానివల్ల కూడా మనకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మెదడులో ఏదైనా కణితులు అంటే క్యాన్సర్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ రావచ్చు. అండ్ ఈ మత్తు పదార్థాలు, ఆల్కహాలు, ఈ గుట్కా, స్మోకింగ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఫిట్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో చూసినట్లయితే ఒక 100 మందిలో ఒకరికి ఈ ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ రావచ్చు. అలాగే ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలోని ఈ ఫిట్స్ వ్యాధిని మనం ఎక్కువగా చూస్తున్నాం. సో ఫిట్స్ రాగానే ఏంటంటే అదేదో భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి ఫిట్స్ వస్తున్న పేషెంట్ మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే వాళ్ళని ఇమ్మీడియట్గా ఒక సురక్షిత ప్రదేశంలో, వాళ్ళకంటే కాళ్ళు చేతులు దెబ్బలు తగలకుండా ఒక సురక్షిత ప్రదేశంలో పడుకోబెట్టాలి. ముఖ్యంగా ఎడం వైపుగా తిరిగి పడుకోబెట్టినట్లయితే వాళ్ళు ఈ ఫిట్స్కు వస్తున్నప్పుడు నోట్లో నురుగు అనేది రావడం జరుగుతుంది. ఆ నురుగు అనేది వాళ్ళకి ఊపిరికి అడ్డం పడి ప్రాణం హాని జరిగే అవకాశం ఉంది. అందుకని అది తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే ఎడం వైపుగా తిరిగి పడుకోబెట్టాలా. అండ్ వాళ్ళు కాలు చేతులు కొట్టుకున్నప్పుడు బలవంతంగా అడ్డం చేయడం అనేది జరగకూడదు. అలా జరిగితే అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ హాని జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎడం వైపుగా తిరిగి ఫిట్ కొట్టుకునేటప్పుడు మనం ఏది అడ్డంకం పెట్టకూడదు. సో అలా అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాల్లో ఫిట్స్ పూర్తిగా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత పేషెంట్ని కూర్చోబెట్టి ధైర్యం చెప్పాలి. ఫస్ట్ ఏం కాలేదమ్మా అని ఆయన పేరు అడగటం, పూర్తిగా తెలుగులోకి వచ్చేంత వరకు మనం ఎటువంటి నోట్లో నీళ్ళు ఇవ్వటం కానీ ఏమి చేయకూడదు. ఒక మూఢ నమ్మకం ఏమిటంటే ఫిట్స్ వస్తున్నప్పుడు చేతిలోనూ లేదా తల మీద ఈ ఇనుప వస్తువులు పెడితే తగ్గిపోతుందని అంటారు. అది మూఢ నమ్మకం. అది దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. అది దయచేసి అందరు గమనించండి. ఆ వస్తువు పెట్టినా పెట్టకపోయినా 2 నిమిషాల్లో ఫిట్స్ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ఫిట్స్ 2 నిమిషాలు తగ్గకుండా కంటిన్యూస్గా కుట్టుకోవడం జరిగినట్లయితే మనం ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది అనమాట. సో ఆ ఫిట్స్ వచ్చిన తర్వాత పూర్తిగా తెలుగులోకి వచ్చినాక పేషెంట్ వివరాలు కనుక్కొని వాళ్ళ పేరెంట్స్కి లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైనా వైద్యం చేయించాలి. అలాగే అప్పుడు నోరంతా శుభ్రంగా క్లీన్ చేయించి తాగడానికి వాటర్ ఇచ్చి సో వాళ్ళకి ధైర్యాన్ని నింపాలన్నమాట.